అయితే మనం నిన్న చేసినటువంటి వీడియో ఉంది. మీరొక్కసారి వెళ్లి చూడండి. ఆ వీడియోలో నేను వ్యూస్ రాలేదని చెప్పి, నన్ను యూట్యూబ్ గుర్తించట్లేదని చెప్పి, నేను మీకు చెప్పుకున్న వీడియో తర్వాత ఒక గంటలోనే మనం పెట్టినటువంటి 2 వీడియోలు పెట్టాను. ఆ 2 వీడియోస్‌కి ఎలాగా యూట్యూబ్ గుర్తించిందనేది చూడండి ఒకసారి. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ వేస్తాను. మనకి పంపించినటువంటి ఇంప్రెషన్స్ చాలా మందికి పంపించింది. అంటే 1000 మెంబర్స్‌కి మన వీడియోని పంపించింది. పంపించిన తర్వాత అక్కడున్నటువంటి 1000 మెంబర్స్ మెయిన్ థంబ్‌నెయిల్ చూసి ఆ వీడియోలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అవ్వాలి. మన థంబ్‌నెయిల్ వాళ్ళకంత ఆసక్తికరంగా లేకపోయి ఉండవచ్చు. కేవలం 13 వ్యూస్ వచ్చాయి. 16 దగ్గర వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు 17 వ్యూస్ అలా దగ్గర దగ్గర నడుస్తున్నాయి. వాటెవర్ కౌంట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నేను యూట్యూబ్ గుర్తించట్లేదు అని అన్నాను. సారీ, దాంట్లో తప్పు. యూట్యూబ్ గుర్తించింది. మళ్ళీ ఇంప్రెషన్స్ నన్ను నా వీడియోకి 1000 ఇంప్రెషన్స్ తీసుకొచ్చింది. అయితే దాన్ని క్లిక్ త్రూ రేషియో చూస్తున్నట్టయితే చాలా తక్కువుంది. అంటే నా యొక్క వీడియో యొక్క థంబ్‌నెయిల్ అంత అట్రాక్టివ్‌గా లేదు అని అర్థం చేసుకోవాలి. తర్వాత ఇఫ్ ఆ 16 మంది పూర్తిగా వీడియోని చూసారు అంటే, అది గూడా చాలా తక్కువగా జరిగిందని అర్థం. అంటే విషయం అనేది వాళ్ళకి నచ్చట్లేదు. మనం యూట్యూబ్‌లో ముందుగా సక్సెస్ అవ్వాలంటే, మన థంబ్‌నెయిల్ నచ్చి క్లిక్ త్రూ రేషియో పెరగాలి. తరువాత వాళ్ళు చూసినటువంటి టైం ఇవ్వాలి. ఆడియన్స్ ఎక్కువగా ఎంగేజ్ అయితేనే కదా మన ఈ వీడియో సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ లోపాలన్నిటిని గూడా నేను సవరించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక నుంచి డైరెక్ట్‌గా ఇలా మీ ముందుకి వస్తాను. నా వీడియోలని మీరు కొద్దిగా చూసి ఆదరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా పక్కన పెడితే ఈరోజు ముఖ్యమైన వార్తల్లో ఇది మనం చెప్పుకోదగిన వార్త. ఒక్కసారి వినండి. దివంగత అయతుల్లా అలీ ఖమేని హత్య తర్వాత ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇరాన్‌కు చెందిన ఓ కన్జర్వేటివ్ పత్రిక టార్గెట్ చేయాల్సిన ప్రపంచ దేశాల అధినేతల జాబితాను ఆన్‌లైన్‌లో ప్రచురించింది. అందులో అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాల అధినేతలు ఉన్నారు. ఆ హిట్ లిస్ట్‌ను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. విన్నారు కదా! తాజాగా మళ్ళీ అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకాలం సంధితో ఒప్పందం చేసుకున్నటువంటి ఇరాన్ మళ్ళీ తన బాధ గుర్తుకొచ్చుంటది. అక్కడ ఇరాన్ అధ్యక్షుడైనటువంటి అయతుల్లా ఖమేనీ యొక్క అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంలో మళ్ళీ తమ బాధని తవ్వుకున్నట్టున్నాయి. అందువల్ల తమ ప్రతీకారార్చన మళ్ళీ కొత్తగా కొనసాగింపు జరుగుతుంది. మళ్ళీ ఉద్రిక్తతలొస్తున్నాయి. హార్ముజ్ జలసంధి ఆల్మోస్ట్ మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ప్రతిదాడులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇందులో మనకు చెప్పినట్టుగా ముఖ్యమైనటువంటి నేతల యొక్క హిట్ లిస్ట్‌ని విడుదల చేసింది. దీంట్లో ట్రంప్ ప్రధానమైన వ్యక్తి. ఇప్పుడు దీనికి ట్రంప్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అసలు ఇంట్లో దాక్కుంటాడా? బయటకొస్తాడా? ప్రాణభయం ఉంటది కదా ఎవరికైనాను. ఒకప్పుడు అయతుల్లా ఖమేనీని అమెరికా వచ్చి దాడి చేసింది. దాడి చేసినప్పుడు అయతుల్లా ఖమేనీ చనిపోవడం జరిగింది. అంటే ఒక మనిషిని ఒక దేశం మరో దేశం మీద దాడి చేసి ఒక అధ్యక్షుడిని చంపడం అనేది కొంచెం బాధాకరంగా ఉంటది ఆ దేశ ప్రజలకి. మరిప్పుడు దీన్ని ఇరాన్ ఏ విధంగా తీసుకుంటదో, అమెరికా దీనికి ఎలా స్పందిస్తుందో, ఇంకా ఇరాన్ ఏ విధంగా తీసుకోవడం ఏంటి? మళ్ళీ రెడీ టు పాపం తన బాధని మళ్ళీ వ్యక్తపరుస్తుంది. దీనికి అమెరికా ఎలా ధీటుగా సమాధానం ఇస్తుందో చూడాలి.